వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేల చెరువు మై హోమ్ సిమెంట్ లో ఘోర ప్రమాదం. లిఫ్ట్ కూలీ 5 కాంట్రాక్ట్ కార్మికులు మృతి. తొలగించిన గెస్ట్ లెక్చరర్ను వెంటనే రెన్యువల్ చేయాలి. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్. నిజామాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అభివృద్ధి కార్యక్రమాలపై పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమైన ఎమ్మెల్సీ కవిత. బాపట్లలో దాశరథి 98వ జయంతి సభలో కొనియాడిన సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ. సూర్యాపేట జిల్లా మేల చెరువు మై హోమ్ సిమెంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్ 4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలీ 5 కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందినవారు. ప్రమాదంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తుంది. తొలగించిన 1654 మంది గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెవెన్యూవల్ చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ అతిథి అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డ్ వర్డ్ గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన నిర్వహించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిని కలవడానికి ఈటెల ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా గెస్ట్ లెక్చరర్లతో వెట్టి చాకిరీ చేయించి ఇప్పుడు వారిని తొలగించి కొత్త వాళ్లను తీసుకోవడం అన్యాయమన్నారు. అసెంబ్లీ సాక్షిగా వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గెస్ట్ లెక్చరర్లకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని రాజేంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ఎస్కే యూకుబ్ పాషా, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సినటువంటి గురువులు, గెస్ట్ లెక్చరర్లు ఇవాళ రోడ్ల పడడమే కాకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయండి, ప్రతి సంవత్సరం ఎట్లయితే ఆటోమేటిక్గా రెన్యువల్ చేస్తారో మా సర్వీసులు రెన్యువల్ చేయమని చెప్పి వాళ్ళు ఇంటర్మీడియట్ ముందు ధర్నా చేస్తే ఇవాళ అకారణంగా అరెస్ట్ చేసి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉంటే వీళ్ళు ఐక్యంగా ఉంటారు, మళ్ళీ నినాదాలు ఇస్తారు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పి చెట్టుకొకరు చేయాలి, పుట్టకొకరు ఉంచాలని చెప్పి అనేక పోలీస్ స్టేషన్లలో వాళ్ళని పెట్టింది. మీరు ఒకటే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా,
కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని, అవుట్సోర్సింగ్ వ్యవస్థ వినకూడదని చెప్పి ఏ ప్రగల్భాలైతే పలికినవో, కాంట్రాక్ట్ దేవుడెరుగు, అవుట్సోర్సింగ్ దేవుడెరుగు. కానీ వాళ్ళ గెస్ట్ లెక్చరర్ స్థాయికి దిగజారిపోయింది. 2013లో ఈ వ్యవస్థ వచ్చినాడు టీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకించినాం. ఆనాడు ఈ గెస్ట్ లెక్చరర్ సిస్టమ్ ఏంది, ఈ గురువుల పట్ల వివక్ష ఏందని చెప్పి మేము ఆనాడు ప్రకటించినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద దృష్టి రాలే, కనికరం రాలే, వాళ్ళ సమస్యలు పరిష్కరించలే. ఆనాడు వాళ్ళు సెలెక్ట్ అయినాడు 3 మెన్ కమిటీతో మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ అయింది. ఇవాళ ఈ గెస్ట్ లెక్చర్లకు 12 నెలల జీతం ఇవ్వాలని, వాళ్ళకు కూడా కనీసం కన్సాలిడేట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నేను మొన్నటి ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై పలువురు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ మధుసూదన్ చారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పేదలతో మర్యాద పూర్వకంగా ఆమె సమావేశమయ్యారు. బోధన్ నియోజకవర్గంలోని మండలంలో పలు అభివృద్ధి పనులు, నిధుల మంజూరు వంటి అంశాలపై కవితతో ఎమ్మెల్యే షకీల్ చర్చించారు. ముఖ్యంగా రోడ్లు, సాగునీటి కాలువలు అభివృద్ధిపై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలపై మంతనాలు జరిపారు. నిజామాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి సాయం కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్ ట్రేడ్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు కవితను కలిసి వినతి పత్రం అందించారు. సామాజిక రుగ్మతలను దూరం చేయడానికి సాహిత్యం ద్వారా అగ్నిదారలు కురిపించిన కవి, తెలుగు సాహితీ దాసరథి అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్లలో జరిగిన దాసరథి 98వ జయంతి సభకు రావూరి నరసింహవర్మ అధ్యక్షతన వహించి మాట్లాడారు. దాసరథి దాదాపు 200 పై చిలుక సినిమాలకు 2000కు పైగా పాటలు రచించి తెలుగు సినీ సాహిత్యాన్ని సున్నంపన్నం చేశారని ఆయన కొనియాడారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ దాసరథి తన సాహిత్యంలో ఎక్కడ అశ్లీలత, అసభ్యతలకు ఎప్పుడు తావితివ్వలేదని, వారు అమ్మ అన్నది ఒక కమ్మని మాట, ఓ అన్నా నీ అనురాగం, బాబు వినరా, శ్యామసుందర, ప్రేమ మందిర, తిరుమల మందిర సుందర, పాడెదని నామమే గోపాల, నన్ను పాలింపగ నడిచి వచ్చితివా, ఏ దివిలో వెలిసిన పారిజాతమో, తనివి తీరలేదే, నీలోన నన్నే నీలవేపు నీవే వంటి అద్భుతమైన గీతాలు రచించి తెలుగు సంగీత సాహిత్య అభిమానులను రజింపచేశారు. ఈ సభలో ఎన్ కృష్ణ, మరి మల్యాద్రిరావు, ఎం జాకబ్, కొమ్మూరి సీతారామాంజనేయులు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కస్తూరి శ్రీనివాసరావు, రెంటల మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని దాసరథి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దాసరథి కృష్ణమాచార్య 98వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులర్పిస్తుంది. దాసరథి సుమారు 200 చిత్రాలకు 2000 పైటలు బాగా గీతాలను రచించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అలవర్చుకున్నారు. అలాగే
కవితలు, గేయాలు, కథానికలు ఎన్నో రచించి స్వతంత్ర సమరయోధుడిగా వినతికెక్కి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలుపుకున్నాడు. ఎవరు కాకతి, ఎవరు రుద్రమ, ఎవరు రాయలు, ఎవరు సిగలు, అలుగు లేనే, పులుగు లేనే, వెలుగు లేనే, తెలుగు లేనే అని ప్రకటించుకున్న మహాకవి దాశరథి. వారు తెలుగు భాషలోనే కాక ఉర్దూ, ఇంగ్లీషు భాషలో కూడా చక్కటి పాండిత్యాన్ని వారు సంపాదించుకున్నారు. గాలి గీతాలు అనే ఉర్దూ కావ్యాన్ని అద్భుతంగా తెలుగులో మలిచారు. దీవానయే గాలిబ్ అనే గ్రంథం, దాన్ని గాలిబ్ గీతాలు అనే పేరుతో దాశరథి గారు తెలుగులో తర్జుమా చేశారు. అది కూడా ఎంతగానో ప్రజాదరణ పొందింది. ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలోని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టేనని, ప్రజలందరూ తల్లి దయతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మ దయతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మణిపూర్లో జరిగిన దుర్ఘటనకు నిరసనగా సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పాత మున్సిపాలిటీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఆడవాళ్లకు రక్షణ లేకుండా నగ్నంగా ఊరేగించిన వాళ్లను శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఆడవాళ్ల రక్షణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పదవికి రాజీనామా చేయాలన్నారు. సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న అరాచకాలను సహించేదే లేదని, కేంద్రం చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్, సిపిఐ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సంఘటన చాలా దౌర్జన్యంగా ఒక అమ్మాయిని అంత నగ్నంగా ఊరేగించడం అంటే మనం ఎలాంటి ప్రభుత్వంలో బతుకుతున్నామో నాకైతే అర్థమవుతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా అత్యాచారాలు, అరాచకాలు, ఇదేంటి అసలు ప్రభుత్వం ఏం చేసింది? అమ్మాయిలకు అసలు రక్షణ లేదా? అమ్మాయిలను కనడమే తప్ప, ఆడపిల్లగా ఉట్టడమే తప్ప, లేకపోతే ఏంది అసలు ఇది? మోడీ గారు ఏం చేస్తున్నారు? అమ్మాయిలకు రక్షణ లేకపోతే ఎందుకు మీరు అంతే ఉండి ఎందుకు అసలు? అమ్మాయి బహిరంగ సొంతంగా తన కాళ్ళ మీద తను ఉద్యోగాలు చేస్తూ కూడా భయపడుతూ, ఇంట్లో ఏమంటారో, బయటకు వెళ్తే ఏమంటారో, ఇంట్లోనే ఉంటుంది. కానీ కొంతమంది తెగించి మరీ ముందుకెళ్తున్నారు అమ్మాయిలల్లో. కానీ అట్లా ఉద్యోగాలు, అట్లా జాబులు ఏంగా కూడా వీళ్ళు ఇంత ఘోరంగా నీచంగా ఒక అమ్మాయి రోడ్డు మీద కనిపించగానే గ్యాంగ్ ఇట్లా చేయడం, అది ఎంతవరకు అది అనిపిస్తుంది? పిల్లలను కరెక్ట్గా పెంచడం లేదా? తల్లిదండ్రుల పొరపాట, లేకపోతే మేము బయటకు వచ్చేందుకు మాది పొరపాట? ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? 75 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చింది, కానీ అమ్మాయిలకు రక్షణగా స్వతంత్రం అనేది రాలేదు. తన ఇంట్లో నుండి కానీ బయట నుండి ధైర్యంగా మేమున్నామనే ఒక అన్న కానీ, ఒక చెల్లి కానీ, ఒక మామ కానీ, ఒక బాబాయ్ కానీ, ఒక తండ్రి కానీ మేమున్నామని ధైర్యంగా మేము వచ్చేలాగా ఉండాలా. కానీ మాతో మా అన్న కానీ, చెల్ల కానీ ఇట్లా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం, ఆడపిల్లగా చెప్తున్నాం.
మణిపూర్లో సైనికుడు భార్యతో సహా మహిళల్ని నగ్నంగా ఊరేగించి హత్య చేయటం దారుణమని ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా మాజీ సైనికులు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఇది యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన నీచమైన ఘటన అని ఆయన ఖండించారు. దేశంలో ఇలాంటి సిగ్గున్న మాలిన క్రూరమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించాలని ఎంపీటీసీ తాండ్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం సెక్రటరీ తోట దుర్గారావు, సయ్యద్ అఖిల్ చంద్రమోహన్ పాల్గొన్నారు. మా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున కూడా తెలియజేయాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. మణిపూర్లో ఏదైతే ఇద్దరు మహిళలని నగ్నంగా ఊరేగించి మరి హత్యగా చేయబడ్డారో మరి తలుచుకుంటేనే చాలా బాధాకరం, చాలా ఘోరమైన అతి భయంకరమైనటువంటి సంఘటన అని చెప్పి మేమైతే చెప్పదలుచుకున్నాము. వారు నగ్నంగా ఊరేగించినటువంటి మహిళల్లో ఒక సైనికుడి భార్య కూడా ఉండటం సిగ్గుచేటు. భారతదేశం మరి యావత్ భారతదేశం మహిళలని నగ్నంగా ఊరేగించారంటే అది భారతీయులందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫు తెలియజేస్తున్నాము. ఏదైతే ఘటన జరిగిందో భారతదేశంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏదైతే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందో తక్షణమే స్పందించాలా, దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సభ్య సమాజం గర్వపడేలాగా చేయాలంటే, దేశం గర్వించదగే విధంగా మరి ఉండాలి అంటే ఇలాంటి సంఘటనల మీద కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి విషయాల్లో మొండి వైఖరి అవలంబించాల్సిందే. ముఖ్యంగా సైనికుడి యొక్క భార్య ఎవరైతే భారతదేశాన్ని కాపాడటం కోసం కార్గిల్లో మరి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతీయులను కాపాడుకోవటం కోసం మరి రేత్రి పగలు చలి ఎండ వాన మరి విపరీతమైన విపత్కర పరిస్థితుల్లో కూడా మరి దేశం కోసం తను సేవ చేశాడు. మరి తన సొంత భార్యని, కుటుంబ సభ్యుల్ని రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే అది ఎవరి లోపం అని చెప్పి నేనైతే అడగదలుచుకున్నాను. దీని మీద ఖచ్చితంగా ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. జరిగింది కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మాజీ సైనికులుగా ఒక సైనికుడు భార్యని చంపేయటం చాలా దుర్మార్గమైన చర్యగా మేమైతే ఖండిస్తున్నాము. తక్షణమే సైనికుడికి న్యాయం జరిగే విధంగా భారతదేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం కాములూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన మ్యాంగో పల్స్ ఫ్యాక్టరీ కాలుష్య బారి నుంచి తమను కాపాడాలని కామాలు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు తమ గోడను వెళ్లబోసుకున్నారు. మ్యాంగో పల్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలను అతిక్రమించి ఫ్యాక్టరీని నడుపుతూ వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండటంతో కామలూరు పరిసర ప్రాంతాలు పూర్తిగా కాలుష్యం అవుతున్నాయని వారు మీడియా ఎదుట వాపోయారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థపు నీరు ఫ్యాక్టరీ సమీపంలోనే గుంతలు తవ్వి వదిలేస్తుండటంతో ఆ నీరు భూగర్భ జలాల్లోకి వెళ్లి తాగునీరు సైతం కలుషితం అయిపోతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలు హెచ్చరించారు.
ఇక్కడ ఫ్యాక్టరీలో దాదాపు ఒక 400 మంది పనిచేస్తున్నారు. బయట నుంచి వచ్చారు, ఈ ఉత్తరప్రదేశ్ నుంచి ఇట్లా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి టాయిలెట్స్ కానీ ఏమి కూడా ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు వచ్చి ఇట్లా మా పొలాలంతా కూడా వాళ్ళంతా కూడా స్పాయిల్ చేస్తున్నారు. ఈ వ్యర్థాల వల్ల ఈ కాలకృత్యాలు తెచ్చుకోవడానికి కానీ వీళ్ళందరూ కూడా కానీ ఎవరికి టాయిలెట్స్ ప్రొవైడ్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెరువు అంతా కూడా స్పాయిల్ చేస్తున్నారు. అవంతా కూడా వాటర్ అంతా కూడా అక్కడికి వచ్చి చేరవుతున్నాయి. దీని విషయం కూడా మా పెద్దలు కానీ అందరూ కూడా వెళ్ళి చర్చించినారు. అయినా కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీరు ఏదైనా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మండలం ఈచినేరి గ్రామం కామలూరు విలేజ్. మేము ఇక్కడ మా ఊర్లో సిద్ధార్థ అగ్రోస్ అనేది కొత్తగా స్థాపించబడినది. వాళ్ళు ఎటువంటి రూల్స్ పాటించడం లేదు. చుట్టుపక్కల మొత్తం వెదుబరత్తలు వేసేసి మ్యాంగో యార్డ్ లాగా మ్యాంగో వేస్ట్ అంతా వేసేసి మొత్తం పొల్యూషన్ అయిపోయి వాటర్ గ్రౌండ్ లెవెల్ మొత్తం వాటర్ పొల్యూషన్ అయిపోయింది. దీన్ని అంతేకాకుండా కనీసం పశువులు కూడా మేతకు మేసేది లేకుండా చేసినారు. మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా కొట్టిపోయి చెరువులో పడి చెరువులో చేపలన్నీ కూడా చనిపోయినాయి. ప్రతి బోర్లో వాటర్ తాగుతామంటే డ్రింకింగ్ వాటర్ బోర్ కాడికి వెళ్తామన్నా కూడా మొత్తం స్మెల్ ఒకే స్మెల్. వాటర్ తీసుకున్నా కూడా చాలా డర్టీగా స్మెల్ వస్తున్నది. దాదాపు ఇది ఒక 3-4 కిలోమీటర్స్ వరకు ఇదే పరిస్థితి ఉన్నది. దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పొల్యూషన్ వాళ్ళు కూడా వచ్చి వెళ్ళినారని చెప్పేదా ఈ విషయం మీద మేము పొల్యూషన్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసినాము. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. అలాగే రెవెన్యూ ల్యాండ్స్లో అంతా కూడా వాళ్ళు ఇష్టానుసారం డంప్ చేసి ఆ డంపింగ్ వేస్ట్ అంతా కొండల నుంచి వచ్చే వాటర్ తీవ్రమైన వర్షాలు పడిందంటే ఆ వాటర్ అంతా వచ్చి విలేజ్లోని ట్యాంక్స్ దాంట్లో వచ్చి పడిపోవడం వల్ల చుట్టుపక్కల ఉండే డ్రింకింగ్ వాటర్ కూడా మాకు ఇబ్బంది పడుతుంది. రెవెన్యూ భూముల మీద కూడా ఎటువంటి పర్మిషన్స్ కూడా ఏం తీసుకోకుండా వాళ్ళు మ్యాంగో వేస్ట్ అంతా తెచ్చి డంప్ చేస్తున్నారు. రెవెన్యూ వాళ్ళు కూడా దీని మీద మేము చెప్పినాము. వాళ్ళు ఎటువంటి ఇంకా యాక్షన్స్ తీసుకోలేదు. దీని మీద వాళ్ళు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయాలని ఈరోజు వెళ్తున్నాము. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం పాటూరు సమీపాన మినీ మార్కెట్ యార్డ్ ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారే సోమశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారే సోమశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారే సోమశేఖర్ మాట్లాడుతూ 6.5 ఎకరాల్లో 40 మందికి వ్యాపారం చేసుకునేందుకు మండీలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో 34 మంజూరయ్యాయని, వారికి హక్కులు పత్రాలు మంజూరు అయ్యాయని తెలిపారు. గత 6 నెలల వ్యవధిలో మినీ మార్కెట్ యార్డ్ కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వీర కృషితో మినీ మార్కెట్ యార్డ్ వచ్చిందని నారే సోమశేఖర్ పేర్కొన్నారు. ఈరోజు పూతలపట్టు కాన్స్టిట్యున్సీ బంగారుపాలెం మండలం మార్కెట్ యార్డు, సబ్ మార్కెట్ యార్డ్, ఐరాల మార్కెట్ యార్డు లైసెన్సుల గురించి ఈరోజు చిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఐరాల సబ్ మార్కెట్ యార్డ్ కోసం మన పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు చాలా కృషితో దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం కానీ, లోకల్ లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ అందరూ నాకు బాగా సహకరించారు. వారందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రేపు నెల ఫస్ట్ వీక్ 8వ తారీఖు భూమి పూజకి కూడా ఒక మంచి డేట్ అనుకుంటున్నాం. దాని పెద్దలతో డిస్కస్ చేసి, ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి భూమి పూజకి కూడా ముందుకెళ్తాం. ఈరోజు సంతోషదాయకరం ఏమంటే వారి వ్యాపారస్తులకి ఈరోజు లైసెన్సులు రిష్యూ చేయడం జరుగుతూ ఉంది మన బంగారుపాలెం మార్కెట్ నుండి. అందుకే చిన్న విన్నపం తెలియాలని, కొంతమందికి తెలియపరచాలని ఇది ఒక పార్టీ కార్యక్రమం. అందులో కూడా 10 మంది అక్కడ రైతులకి సౌకర్యార్థంగా, కొంతమంది అక్కడి నుంచి ఇక్కడ తోలుకొని ఇంత దూరం వస్తున్నారు బంగారుపాలెం, అక్కడే యార్డు వచ్చిందనుకోండి, అక్కడ దాదాపు తవరంపల్లి, ఐరాల, ఇంచుమించు పాటూరు వరకు ఆ రంగంపేట క్రాస్ వాళ్ళంతా ఐరాలకు దగ్గర మార్కెట్ యార్డ్కి. ఆ సౌకర్యార్థం కోసం అక్కడ మార్కెట్ యార్డ్ని 6 నెలలుగా తిరిగి దీన్ని చేసుకురావడం జరిగింది. దీని వెనక పెద్దిరెడ్డి గారు చాలా ప్రోత్సహించారు నన్ను. త్వరగా దీన్ని కంప్లీట్ చేయి, అక్కడ ఓపెనింగ్ కొన్ని ఉన్నాయి. ఆ మండలంలో ఏ ఓపెనింగ్ కూడా పెద్ద రాలేదు కాబట్టి దీన్ని ఓపెనింగ్ ఫస్ట్ ఆయన పిలిపిస్తున్నాం. ఆయన ద్వారానే ఇది జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. వారిద్దరి ప్రకారం ఈరోజు మార్కెట్ యార్డ్ని దిగ్విజయంగా సక్సెస్ చేయడానికి నాకు సహకరించిన నా తోటి మిత్రులు ఐరాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ విన్నవించుకుంటున్నాను.
6.5 ఎకరాల్లో 40 మండీలు వచ్చాయి. వాటిని లైసెన్సులు వారి త్వరపడి ఎవరు కట్టుకున్నారో వాళ్ళకి లైసెన్సులు కూడా ఇస్తున్నాం. మణిపూర్ అల్లర్లు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాన్ని బర్త్ రేఫ్ చేసి ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు పాత్రికేయులు డిమాండ్ చేశారు. స్థానిక శ్రీరాములపేటలోని ప్రెస్ క్లబ్ నుండి పుట్టపర్తి సర్కిల్ వద్ద ప్రొద్దుటూరు పాత్రికేయులు కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేల చెరువు మై హోమ్ సిమెంట్ లో ఘోర ప్రమాదం. లిఫ్ట్ కూలీ 5 కాంట్రాక్ట్ కార్మికులు మృతి. తొలగించిన గెస్ట్ లెక్చరర్ ను వెంటనే రెన్యువల్ చేయాలి. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్. నిజామాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అభివృద్ధి కార్యక్రమాలపై పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమైన ఎమ్మెల్సీ కవిత. బాపట్లలో దాశరథి 98వ జయంతి సభలో కొనియాడిన సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.